నాగేశ్వరరావు గారు ఇంకా నేను చనిపోతున్నాను. ఇంకొక 2 నెలల్లోనో, 3 నెలల్లోనో మీకు ఆ వార్త వస్తదని ఒక ప్రెస్ మీట్ పెట్టారు సార్. యెస్. అయినా అసలు ఎంత నాకైతే ఇప్పటికి మాట్లాడుతుంటే మేము అక్కడ ఉన్నాం. ఎంత గట్స్ లైవ్‌లో ఉంటే చుట్టుపక్కలంతా ఫ్యామిలీ మెంబర్స్ నీట్ డ్రెస్ ఏసుకొని ఒక అందరు మీడియా అంతా వచ్చారయ్యా మనోళ్ళంతా అని చెప్పి చిన్నగా స్టార్ట్ చేశాడు సార్. నాకైతే అవును, ఇప్పటికి చూసాను. తలుచుకుంటే ఆ నేను చూసాను. సంఘటన పక్క నాగార్జున గారు ఇలా పట్టుకొని కళ్ళమ్మ నీళ్ళు వస్తూ ఉన్నాయి. కంట్రోల్ చేసుకుంటున్నాడు. నాగేశ్వరరావు గారు 90 ఏళ్ళయ్యా. ఆ, 75 ఏళ్ళ బట్టి నేను మేకప్ వేసుకుంటూనే ఉన్నాను. మీరందరూ ఆదరిస్తూనే ఉన్నారంటే శభాష్. ఇది అంటే కదా అంత అక్కినేని గారు. ఎంతటి ఆత్మస్థైర్యం ఉండాలి. అంత ఆత్మస్థైర్యం రావాలి అంటే ఆయనకి ఎంతమందితో ఆయన పనిచేసిన వాళ్ళ దగ్గర నుంచి ఎంత నేర్చుకుని ఉండాలి అంటే మీకు ఒకటి చెప్తాను. నాకు 2 సినిమాలకి అక్కినేని నాగేశ్వరరావు గారు క్లాప్ కొట్టారు. ఉమ్. లీలా మహల్ సెంటర్కి కెవుకెక్ సినిమాకి. అవును సార్. ఆ టైంలో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒకసారి అండి ఆయన 7-8 సంవత్సరాల వయసు నుంచి ఆయనకి ఎవరెవరైతే హెల్ప్ చేశారు, ఉమ్. సినిమాల్లో ఎవరెవరైతే ఆయన ఉన్నతికి కారణమయ్యారు, ఒక 30-40 మంది పేర్లు ఆయన తలుచుకున్నారు సార్. అప్పుడు 30 మంది నుంచి 40 మంది పేర్లు ఆయన తలుచుకున్నారు. సార్ థ్యాంక్స్ అండి. అంతే. తలుచుకొని అంతమంది చెక్కితే ఒక శిల్పం అని ఆయన చెప్తుంటే నాకు అసలు ఒళ్ళు జలధరించిందండి. అంటే అది గుర్తుపెట్టుకోవటం ఏంటి. అవును. తర్వాత ఆయన ఒక విషయం చెప్పారు సార్. ఇప్పుడు నేను అప్పుడప్పుడు రాయడానికి ఫేస్బుక్లో దానికి ఒక రకంగా అక్కినేని నాగేశ్వరరావు గారు ఇన్స్పిరేషన్. ఆయన ఒకసారి ఆ టైంలోనే ఒక మాట చెప్పారు. ఆయన ఎప్పుడు ఏవో చెప్తుంటారు కదా, చెప్తూ నేను ఏ సభలో అయినా లేకపోతే ఇంటర్వ్యూల్లోనూ ఏమిటి చెప్పిందే చెప్తూ ఉంటాడు ఈయన. ఆల్రెడీ ఈయన చాలాసార్లు చెప్పిన విషయమే కదా ఇది, మళ్ళీ చెప్తూ ఉంటారేంటి, ఇదేమన్నా చేదస్తామా అని అనుకుంటారు. కానీ వాళ్ళకి ఎవరికి తెలియని ఓ విషయం ఉంటుంది. నేను చెప్పేది వాళ్ళ కోసం కాదు, నా కోసం. నా కోసం. ఎందుకంటే నేను పదే పదే చెప్తుంటే ఆ విషయం నేను మర్చిపోను. ఇప్పుడు నేను క్రమశిక్షణ గురించి చెప్తూ ఉంటే 10 సార్లు ముందు నేను క్రమశిక్షణతో ఉంటాను, ఉండి తీరాలి నేను. కాబట్టి నేను వాళ్ళ కోసంగా చెప్పింది. ఒక మంచి విషయం ఉంది అంటే అది ఎవరితో అయినా వెంటనే షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకుంటే అది మనకి సబ్కాన్షియస్ మైండ్లో మనకి గుర్తుండిపోతుంది. ఈరోజు నేను పేపర్లో ఒక మంచి విషయం చదివానంటే ఆయన ప్రెగ్నెన్సీ గురించి ఒక 15 నిమిషాలు చెప్పారు. అది ఆ రోజు ఆయన పేపర్లో చదివిన టాపిక్. జేబులోంచి చిన్న బుక్ తీశారండి, ఇంత బుక్. ఇందులో నోట్ చేశానండి, ఒక్క నిమిషం అని చెప్పి ఇలా చేసి మొత్తం అది అని చెప్పి దాని గురించి వివరంగా అసలు ఆ డెలివరీ అనేది అయ్యేటప్పుడు స్త్రీలో జరిగే మార్పులు ఏంటి, లేకపోతే ఎలా ఉంటుంది, ఒక డాక్టర్ కంటే చాలా గొప్పగా చెప్పారు. చెప్పి ఇప్పుడు నేను ఇలా నోట్ చేసుకుంటాను. ఇప్పుడు నోట్ చేసుకున్నాను కదా చదివినప్పుడు, తర్వాత ఇప్పుడు మీకు చెప్పాను కదా, అలా ఇంకొకళ్ళిద్దరికి చెప్తాను. చెప్పినప్పుడు ఇంక నాకు అది గుర్తుండిపోతుంది. నేను మళ్ళీ ఎక్కడైనా అవసరమైనప్పుడు ఏదన్నా సభలో మాట్లాడేటప్పుడు నాకు అది గుర్తుంటుంది. ఇంకా అవసరం లేదు. అది సబ్ కాన్షియస్ మైండ్లో అది స్టోర్ అయిపోతుంది. మంచి విషయం ఎప్పుడైనా సరే అది చెప్పాలి. వీడేంటి మళ్ళీ చెప్తున్నాడు అని ఎదుటి వాళ్ళు అనుకోనివ్వండి, మనకేంటి. కరెక్ట్. మనం చెప్తున్నది వాళ్ళ కోసం కాదు, మన కోసం. ఎంత పెద్ద విషయం సార్ ఇది. ఇలాగా ఎంతమంది మాటలు విని ఆ మాటలన్నీ అసలు ఎంత అదృష్టం అని అనిపిస్తుంది అండి. ఇంకొకటి ఎవరికి ఎంతమందికి వస్తుంది ఇది తెలియదు, అంతే రాదు, ఎవరికి రాదు. ఎంతమందికి అవి వినే అదృష్టం వస్తుంది. కరెక్ట్. కానీ ఇంకొకటి సార్, అక్కినేని నాగేశ్వరరావు గారి టాపిక్ వచ్చింది. ఇంకొకటి ఆ గ్లాసు దగ్గర మనం ఓపెనింగ్స్కి వెళ్తాం కదా. అవును. అనుపమ స్టూడియోలో ఖచ్చితంగా ఆ రాయి మీద 3 వైపులా 3 రాతలు ఉంటాయి. అవునండి. ఆయన రాసిన ఆల్లోవి ఆ బుక్లో అవి ఉంటాయి. ఆ డబ్బు మీద ఉన్న విలువ అవి రాసి ఉంటాయి. వాటిని ఖచ్చితంగా ఒకసారి చూసుకొని వీటిలో మనం దగ్గరలో ఉన్నామా, వీటిని మనం కరెక్ట్గా పాటించట్లేదా, వీటికి దగ్గరలో ఉంటే మనం ఇండస్ట్రీలో ఉండొట్టే అనే ఒక ఫీలింగ్ తీసుకొని ప్రతిసారి ఎవరికి తెలియదు సార్, నా మటుకు నేను వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా అక్కడికి వెళ్తా, వెళ్ళి అవి చదువుతాను సార్. చదివి ఎంత గొప్ప ఫిలాసఫీ, లైఫ్ ఫిలాసఫీ ఆ 3 పాటల్లో ఉంటుంది సార్. మీకు ఇంకొక విషయం చెప్తానండి నేను, అది చాలా గమ్మత్తైన విషయం. ఆ రోజు అందరూ ఉన్నప్పుడు నాకు ఎప్పటి నుంచో అక్కినేని నాగేశ్వరరావు గారితో ఒక విషయం చెప్పాలని నాకు విపరీతమైన కోరిక ఉండేది. నేను నాగార్జున గారు ప్రొడ్యూసర్గా ఆహా అనే పిక్చర్కి కో డైరెక్టర్గా వర్క్ చేశాను. జగపతి బాబు గారు హీరో. ఆ పిక్చర్కే మన సుప్రియ గారు ఫస్ట్ ప్రొడక్షన్లోకి ఎంట్రీ.
ఆహాకి అవును. ఆహాకే ఎంట్రీ, నేను కో డైరెక్టర్ ఆ పిక్చర్కి. ఉమ్, అప్పుడు నాగేశ్వరరావు గారు అప్పుడప్పుడు ఆఫీస్కి వచ్చేవారు. ఉమ్, అప్పుడు నేను ఒక విషయం చెప్పాలనుకునేవాడిని, కానీ ఆయన కొంచెం సీరియస్గా ఉంటే నేను చెప్పేవాడిని, చెప్పలేదు. ఉమ్, అది ఏంటంటే, నేను 7th క్లాసు ఏదో ఆ టైం చదివేటప్పుడు సత్తెనపల్లి అనే ఊర్లో ప్రగతి కళా మండలి అని ఒక పరిషత్ ఉంది. అవును. ఆ పరిషత్కి అక్కినేని నాగేశ్వరరావు గారు గెస్ట్గా వచ్చారు. ఆ గెస్ట్గా వచ్చినప్పుడు నేను ఆయన బొమ్మ గీసి ఆయనకి స్టేజ్ మీద ప్రజెంట్ చేశాను. ఓ వితౌట్ మేకప్ ఉంటుంది కదా, Hmm. ఆయన ఆ బొమ్మ గీసి నేను ప్రజెంట్ చేస్తే నన్ను స్టేజ్ మీద ఆయన చాలా మెచ్చుకున్నారు. ఉమ్, మెచ్చుకొని అప్పుడు నాకు 6-7 వయసు నుంచి వచ్చిన చిన్న దీని దగ్గర నుంచి, మెడల్ దగ్గర నుంచి నేను దాచుకున్నాను. నాకు ఎంతో అభిమానంతో ఇస్తారు కదా, నేను దాచుకుంటాను. ఇప్పుడు నేను తీసుకెళ్ళను అనుకుంటారేమో, నేను తీసుకెళ్తాను. నేను ఉమ్. ఆ అబ్బాయి ఎంత బాగా గీశాడు. గీశారు అని చెప్పి ఫంక్షన్ అయిపోతుంటే మా నాన్నగారు తీసుకొచ్చేస్తుంటే ఆయన ఫినిషింగ్ అంటే జనం బాగా ఉంటారు కదా, నిర్వాహకుల అబ్బాయిని నా దగ్గరికి తీసుకురండి అని మైక్లో చెప్పారు. ఆ, సూపర్. నాగేశ్వరరావు గారు. తర్వాత నన్ను తీసుకెళ్తే నాతో ఫోటో దిగవా అన్నారు. ఆయనని పక్కన చెప్పుకొని ఫోటో ఇప్పటికి ఉంది ఏది ఆ ఫోటో. ఆ ఫోటో మిస్ అయిపోయిందండి నా దగ్గర. అయ్యో. ఇచ్చేది ఉంది, ఆ, ఆ ఫోటో ఇచ్చేది ఉంది, సరే అదన్నా ఇవ్వండి. ఆయన ఇది చేసేది మిస్ అయిపోయింది. సరే ఆ విషయం చెప్పాలని ఆయనకి, నాగేశ్వర గారికి అప్పుడు చెప్పారా సార్? చెప్పాను. ఆ, ఇది కాదు, ఇది కాదు స్పెషల్. ఉమ్, చెప్పగానే నేను మీకు చిన్నప్పుడు బొమ్మ గీసి ప్రజెంట్ చేశాను సార్ అంటే ఎక్కడా అని అడిగారు. ఇట్లా సత్తెనపల్లి ప్రగతి కళా పరిషత్ అనగానే ఆ డేటు సంవత్సరం చెప్పారండి నాగేశ్వరరావు. బా. ఒకసారి షాక్ అయిపోయాం. ఉమ్, అసలు ఎలా సాధ్యం అది అవును. అంటే, ఆయన కంగారు పడకండి, అది నాకు ఎందుకు గుర్తుంది అంటే, ఆ రోజు 7 అంతస్తుల మేడ సినిమా రిలీజ్. ఓకే. నేను కంగారు పడ్డాను. ఆ రోజు 7 అంతస్తుల మేడ సినిమా రిలీజు. ఆ రిలీజ్కి నేను విజయవాడ వచ్చాను, కారులో జర్నీ చేసి వచ్చాను, చాలా టైర్డ్ అయిపోయి. అక్కడ డిస్ట్రిబ్యూటర్లతో వాళ్ళతోటి అంతా గడిపిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కారులో నేను సత్తెనపల్లి వచ్చాను. సత్తెనపల్లిలో ఆ ప్రోగ్రాం చూసుకొని మళ్ళీ తిరిగి వచ్చాను. సినిమా సూపర్ హిట్ అయింది. ఇవన్నీ జరిగాయి కాబట్టి నాకు ఆ డేట్ గుర్తుంది. గుర్తుండింది. అది అది అంతా దానికి ఒక రీజన్, ఒక లాజిక్ చెప్పారు. కదండి. అసలు ఇప్పుడు నేను బొమ్మ ఇచ్చిన రోజు గుర్తుంది అంటే పిచ్చెక్కేస్తుంది మనకి, పిచ్చె- షాక్ కదా. అవును మరి. కంగారు పడకండి, నాకు అందుకు గుర్తుంది ఆ రోజు అది అంటే దానికి లింక్ చేసి సూపర్ అసలు. చెప్పారు. అంటే వాళ్ళు చూడండి సార్, అసలు ఆ సినిమా డేట్ గుర్తుంది అంటే ఆయనకి ఇదని కాదు ఏదైనా ఇప్పుడు నా సినిమాలు, నేను డైరెక్షన్ చేసిన సినిమాలో లేకపోతే ఏవో ఎప్పుడు అంటే నేను చెప్పలేను, అదే ఫిబ్రవరి 19 సార్. గుర్తుండదు.